ఓం శ్రీమాత్రే నమః. హలో ఆల్, వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్. వీడియో ఎండింగ్లో గుడికి సంబంధించిన ఫొటోస్ని యాడ్ చేశాను, చూడండి. లాస్ట్ వీడియోలో బోధన్ వెళ్ళాము అని చెప్పాను కదా, అదే వీడియోలో మరమరాలు, అదేనండి పేలాలు బొరుగులు అంటాము కదా, అవి బట్టీలో ఎలా చేస్తారో చూపించాను. మరియు బోధన్లో ఉన్న చక్రేశ్వర స్వామి వారి ఆలయాన్ని కూడా చూశాము. అక్కడి నుంచి జానకంపేటలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానానికి వచ్చాము. ఇది నిజామాబాద్కి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎత్తైన కొండపైన ఉంది ఈ దేవాలయం. అసలైతే జానకంపేట్ని కిష్టాపురం అని పిలిచేవాళ్ళు. నిజాం పాలనలో శీలం జానకీబాయికి బహుమతిగా ఇచ్చిన గ్రామాల్లో ఇది కూడా ఒకటి. సిర్నాపల్లి దొరసాని జానకీబాయి పేరు మీదనే జానకంపేటగా మార్చడం జరిగింది. ఇప్పుడే కొండపైకి చేరుకున్నాము. గుడిలోకి వెళ్లే ముందు ఇక్కడున్న అష్టముఖి కోనేరు చూద్దాము. అష్టదిక్పాలకుల వరప్రభావంతో ఏర్పడిన కోనేరు అని అంటారు. కలియుగ ప్రారంభంలో ఈ ప్రాంతంలో తపస్సు చేసుకుంటున్న ఋషులకు రాక్షసులు ఆటంకాలు సృష్టించేవారు. ఋషులకు ఎలాంటి ఆటంకం కలగకుండా బ్రహ్మ ఆజ్ఞతో అష్టదిక్పాలకులు 8 దిక్కుల్లో కాపలాగా నిలబడి వారి మధ్యలో నీటిని ఉద్భవించేలా చేశారని, అందుకే దీనిని అష్టముఖి కోనేరుగా పిలుస్తున్నారని అంటారు. శనివారం అమావాస్య వచ్చినా అష్టమి వచ్చినా అష్టాక్షరి మంత్రమైన నమో నారాయణ అని 8 అక్షరాలతో ఉన్న మంత్రాన్ని స్మరిస్తూ నవధాన్యాలతో 8 ప్రదక్షిణలు చేసి ఇక్కడ స్నానమాచరిస్తే వాళ్ళ యొక్క అష్టకష్టాలు తొలగిపోతాయని, ముఖ్యంగా శనిదోషం పోతుందని ఒక నమ్మకం. ఇక్కడ అష్టదిక్పాలకులు వచ్చి పూజ చేస్తారని, ఈ కోనేరులో నీళ్లు ఎప్పుడూ తగ్గిపోకుండా ఉంటాయని అంటారు. ఇప్పుడు గుడిలోకి వెళ్దాము. ఇక్కడ చూశారు కదా, అది ఉమామహేశ్వరుడి ఆలయం. ఉమామహేశ్వరుడు ఇక్కడ క్షేత్రపాలకుడు. శనిదేవుడి కోరిక మేరకే ఇక్కడ శివుడు కొలువయ్యాడని కూడా చెప్తారు. శివకేశవులు ఒకే దగ్గర కొలువయ్యున్న క్షేత్రం ఇది. 3వ శతాబ్దంలో ఒక జైనమత ప్రవక్త ఈ క్షేత్రాన్ని సందర్శించి స్వామి శక్తికి ఆకర్షితులై ఇక్కడ దేవాలయాన్ని నిర్మించారని చెప్తారు. జైనుల ఆరాధ్య దైవమైన గజలక్ష్మీదేవి ఆలయ ముఖద్వారం పైన కనిపిస్తుంది. అలాగే గుడిలో ఉన్న ప్రతి స్తంభం పైన నాగేంద్రుడు కనిపిస్తాడు. ఆయన కూడా జైనుల కులదైవమే. ఇక ఆలయ చరిత్ర విషయానికి వస్తే, హిరణ్యకశ్యపుడిని సంహరించిన తర్వాత దండకారణ్యంలోకి వచ్చిన నరసింహుడు జానకంపేట కొండ ప్రాంతంలో సేద తీరి ఇక్కడే స్వయంభువుగా వెలిశాడట. నరసింహస్వామి ఉగ్రరూపాన్ని దర్శించడానికి ఋషులకు సాధ్యపడకపోవడంతో సామాన్యులకి ఎలా సాధ్యమవుతుందని ఋషులు అడగగా, స్వామి ఆజ్ఞ మేరకు కాఠ్మండు సమీపంలోని గండకీ నది తీరం నుంచి సాలగ్రామశిలను తీసుకువచ్చి నాభిలో ప్రాణప్రతిష్ఠ చేశారు. దీంతో స్వామివారు శాంతమూర్తిగా దర్శనమిచ్చారని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. నాభిలో సాలెగ్రామం ఉండడం వల్ల సాలెగ్రామ నారసింహుడిగాను ప్రసిద్ధిగాంచారు. అయితే స్వామివారు తులసీదేవి శాపం వల్ల కలియుగంలో సాలగ్రామ రూపంలో ఉన్న శిలలాగా పుట్టానని చెప్పగా, అది గండకీ నదిలో ఉందని ఆ సాలగ్రామాన్నే తీసుకొచ్చి స్వామివారి నాభిలో ప్రాణప్రతిష్ఠ చేశారని చెప్తారు. ఈ తులసి శాపం గురించి క్షీరాబ్ది ద్వాదశి వీడియోలో డీటెయిల్డ్గా చెప్పాను. ఇక్కడ స్వామివారికి వెండి మీసాలు, వెండి దంతాలు ఉంటాయి. ఇక స్వామివారి ముందున్న శ్రీచక్రం విషయానికి వస్తే, ఇది 5 అంతరాల్లో కూర్మపీఠం పైన ఉంటుంది. ఇది ఇంకెక్కడా కనిపించదు. ఈ కూర్మపీఠం 2వ అంతరంలో ఏనుగులు, 3వ అంతరంలో గుర్రాలు, 4వ అంతరంలో 5 తలకాయల శేషనాగులు, 5వ అంతరంలో శ్రీచక్రం ఉంటాయి. మొత్తానికి ఇవి అండి జానకంపేటలో కొలువయ్యున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం విశేషాలు. గుడి లొకేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. ఈ వీడియోని ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను. అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.